హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. ఈ ప్రెస్ మీట్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద పోరాటం చాలా పెద్ద స్థాయిలో చేస్తూ ఉండో, ఆయనకి అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది కాబట్టి ఏపీలో కూడా ఎన్నికల మోసం జరిగింది అని చెప్పేసి వైసీపీ పదే పదే ఆరోపిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మీరు మద్దతు ఇస్తారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది రిపోర్టర్లు అడిగారనమాట. అయితే ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్లు అయితే బయటపెట్టడం జరిగిందనమాట. ఆ సీక్రెట్లు ఏంటంటే, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా ఎన్నికల గురించి మాట్లాడేది తప్పితే ఏపీలో దాదాపు 12% ఓటింగ్ పర్సంటేజ్ తేడా వచ్చింది. ఈ 12% ఓటింగ్ ఇంత శాతం తేడా వచ్చినా కానీ ఒక్క మాట కూడా ఆయన ఏపీ గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఆయన ఏపీ గురించి మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా ఒక లోపాయికారి ఒప్పందంలో ఉన్నారు. ఏపీ ఎన్నికల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక ఒప్పందంలో ఉన్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల గురించి మాట్లాడలేదు. ఇంత మోసం జరిగిన అంటే ఇక్కడ ఆయన సిన్సియర్గా, అంటే రాహుల్ గాంధీ గారు సిన్సియర్గా పోరాటం చేస్తే ఆయనతో మేము కలుస్తాం. అయినా కానీ రాహుల్ గాంధీ గారు ఏపీలో ఇంత మోసం జరిగినా కానీ ఏపీ గురించి కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు. ఇలా సిన్సియర్గా పోరాటం చేయని వ్యక్తితో మేము ఎలా కలుస్తాం అన్నట్లుగా కొన్ని ప్రశ్నలు అయితే మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉంచడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు పదే పదే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నారు తప్పితే, ఏదైతే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తన సొంత సీటే ఓడిపోవడం జరిగింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినా కానీ అక్కడ కూడా ఏం మాట్లాడట్లా అంటే, ఒక సిన్సియర్గా మనం చూసుకున్నట్లయితే ఒక నాయకుడు అనేటోడు తప్పు ఎక్కడ జరిగిందో తప్పే, కానీ రాహుల్ గాంధీ గారు కొన్ని చోట్ల సెలెక్టివ్గా మాత్రమే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఇలా సెలెక్టివ్గా పోరాటం చేసే వ్యక్తి కనుక మేము ఎలా నిలబడాలి అంటే, నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఏపీ ఎన్నికల గురించి మాట్లాడాలి, ఢిల్లీ ఎన్నికల గురించి కూడా మాట్లాడాలి. ఆయనకి చిత్తశుద్ధి లేనప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినప్పుడు ఏపీలో ఇంత అవినీతి జరుగుతున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు నాయుడు గారిని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇంత లిక్కరు, బెల్ట్ షాపులు ఇవన్నీ నడుస్తున్నా ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అయితే రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ మీద పోరాటం చేస్తున్నా ఏపీ గురించి కొంచెం కూడా మాట్లాడలేదు. ఇలాంటప్పుడు అలాంటి వ్యక్తులతో మేము ఎలా కలిసి పోరాటం చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ఎవరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు. ముఖ్యంగా హాట్లైన్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా టచ్లోనే ఉన్నారు అని చెప్పేసి కొన్ని సంచలనమైన విషయాలు అయితే బయటపెట్టడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ రాహుల్ గాంధీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తారనుకున్న సందర్భంలో ఏదైతే ఈ వ్యాఖ్యలు అనేవి తీవ్రమైన సంచలనం సృష్టించినాయి అనమాట. అంటే ఆయన ఏదైతే ఏపీ ఎన్నికల గురించి మాట్లాడకపోవడానికి కారణం, ఏదైతే వీళ్ళతో టచ్లో ఉండడానికి కారణం, చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉండటమే కారణం అని చెప్పేసి ఎవరికి తెలియని నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టారనమాట. మరి దీని మీద చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.